ఏ మూవీకైనా కథ, స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం ప్రధానం. వీటితో పాటు ఇంటర్వెల్ సీన్ అనేది కూడా అంతే ప్రధానం. ఈ ఇంటర్వెల్ సీన్ అనేది మన ఫిల్మ్ మేకర్స్‌కి ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఆ ఇంటర్వెల్ సీన్ ఎంత బాగుంటే సెకండ్ హాఫ్ మీద అంత హైప్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆడియన్స్ బిల్డ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే మన టాలీవుడ్‌లో టాప్ 10 బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా అజంప్షన్ మాత్రమే. ఇంకా ఇది పార్ట్ 1. ఈ కాన్సెప్ట్ మీద చాలా వీడియోస్ వస్తుంటాయి. మీ హీరో లేకపోతే మీకు నచ్చిన ఇంటర్వెల్ సీన్ లేదని కింద బ్యాడ్స్‌గా కామెంట్ చేయకండి. ఇది ఇంకా పార్ట్ 1. ముందుగా టాప్ 10లో ఉంది మహేష్ బాబు గారిది 'సరిలేరు నీకెవ్వరు' ఇంటర్వెల్ సీన్. మన మహేష్ అన్న పాస్ట్ మూవీస్ చూసుకుంటే ఎంట్రీ కూడా క్లాస్‌గా ఎంట్రీ ఇస్తాడు. అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా అలానే ఉంటుంది. అప్పుడు వచ్చాడు 2020లో సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు'. అసలు అనిల్ రావిపూడి గారు ఈ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. కొండారెడ్డి బురుజు కాడ అది కూడా అల్లూరి సీతారామరాజు రెఫరెన్స్‌లో. మన మహేష్ బాబు గారి ఫుల్ మ్యాసివ్ డైలాగ్స్‌తో ఇంటర్వెల్ సీన్ అది ముగుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటర్వెల్ సీన్. ఇంటర్వెల్ సీన్స్‌కైతే ఫ్యాన్స్‌కి చొక్కాలు చింపుకున్నారు. వింటేజ్ మహేష్ అన్న ఈస్ బ్యాక్. అండ్ టాప్ 9లో ఉంది 'అర్జున్ రెడ్డి' ఇంటర్వెల్ సీన్. చాలా మందికి ఈ ఇంటర్వెల్ సీన్ అనేది నచ్చదు. ఇదొక ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్. ఈ సీన్ ఏమంటే అర్జున్ రెడ్డి ఒక రానెస్ అండ్ అన్‌ఫిల్టర్డ్ ఎమోషన్స్ మనకు చూపిస్తుంది. అర్జున్ రెడ్డి అంటే ఎలాంటివాడు? ఒక ప్యాషనేట్ అండ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెడికల్ స్టూడెంట్. పాస్ట్‌లో తన కాలేజ్ లైఫ్‌లో తను లవ్ చేసిన ఒక అమ్మాయి ప్రీతి తనకు దక్కుతుందా లేదా అనే ఒక లూప్‌లోకి వెళ్ళిపోతాడు. ఆ లూప్‌లో వచ్చిన ఇంటర్వెల్ సీనే ఇది 'అర్జున్ రెడ్డి' మూవీ ఇంటర్వెల్ సీన్. టాప్ 8లో ఉంది 'నాని' గారి 'జెర్సీ' మూవీ ఇంటర్వెల్ సీన్. క్రికెటే తన లైఫ్ అంటూ బతుకుతున్న హీరో సడన్‌గా తన లైఫ్‌లో జరిగే ఒక ఇన్సిడెంట్ వల్ల క్రికెట్‌కి దూరం అవుతాడు. తను దూరం అయ్యేది క్రికెట్‌కే కానీ క్రికెట్ మీద ఇష్టంతో కాదు. అలా 10 ఏళ్ల క్రితం తను దేన్నైతే వదిలేసాడో మళ్ళీ హీరో దాన్ని మొదలుపెడతాడు. ఆ గ్రౌండ్‌లో ప్లస్ అనిరుద్ అన్న బీజీఎం, నాని పర్ఫార్మెన్స్ ఇదొక మంచి ఎమోషనల్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పొచ్చు మన టాలీవుడ్‌లో 'జెర్సీ' మూవీ ఇంటర్వెల్ సీన్. టాప్ 7లో ఉంది 'వన్ నేనొక్కడినే' మూవీ ఇంటర్వెల్ సీన్. హీరోకి గతం ఉంది. తన పేరెంట్స్‌ని ఎవరో ముగ్గురు చంపేశారు అని గట్టిగా నమ్మే హీరో, కాదు నీకు ఏ గతం లేదు నువ్వంతా ఊహించుకుంటున్నావు అని తన పక్కనున్న వాళ్ళు చెప్పడం. ఈ అన్ని క్వెషన్స్‌కి చెక్ పెట్టి బాత్రూంలో ప్లాన్ చేశాడు సుకుమార్ గారు ఇంటర్వెల్ సీన్. ఇంతకుముందు గౌతమ్ ఊహించుకొని ఫ్రిక్షనల్‌గా అందరినీ చంపుతాడు. ఇప్పుడు నిజంగానే ఊహించుకొని చంపుతాడు. అప్పుడు సౌండ్ రాకూడదే అనే ఒక డైలాగ్‌తో ఇంటర్వెల్ సీన్ పడుతుంది. సుకుమార్ గారు చాలా క్రియేటివ్‌గా ప్లాన్ చేశారు ఈ మూవీ ఇంటర్వెల్ సీన్. 6లో ఉంది 'టెంపర్' మూవీ ఇంటర్వెల్ సీన్. ఫస్ట్ హాఫ్‌లోనే మనకి చూపిస్తారు హీరో ఈగో హర్ట్ అయితే ఎలా రియాక్ట్ అవుతాడో. సినిమాలో 2 టైమ్స్ హీరో ఈగో హర్ట్ అవుతుంది. ఆ 2 టైమ్స్ కూడా విలనే హర్ట్ చేశాడు. ఈసారి ఇంటర్వెల్ సీన్ ఒక పవర్‌ఫుల్ కన్వర్జేషన్‌తో ముగుస్తుంది. అలాగే పవర్‌ఫుల్ డైలాగ్స్ మన పూరి జగన్నాథ్ గారిది. ఈ ఇంటర్వెల్ సీన్‌లో మన ఆడియన్స్‌కి సెకండ్ హాఫ్ మీద ఒక ఐడియా అండ్ హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యి అండ్ ఈ ఇంటర్వెల్ సీన్ చెప్తుంది జూనియర్ ఎన్టీఆర్ అన్న కంబ్యాక్ ఇచ్చాడు అని. అండ్ టాప్ 5లో ఉంది 'రంగస్థలం' మూవీ ఇంటర్వెల్ సీన్. సినిమా స్టార్టింగ్ నుంచి ప్రెసిడెంట్ గారి పేరు ఎక్కడ రివీల్ చేయరు. మనం కూడా అంత ఇంట్రెస్ట్ చూపియము. కానీ ఊరిలో ప్రెసిడెంట్ పేరు తెలిసింది ఆయనకొక్కడే. ఎందుకంటే ఆ ఊర్లో అంతగా పెద్దగా ఎవరు చదువుకోలేదు. ఎప్పుడైతే ఆది పినిశెట్టి రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు చేసే మోసాల గురించి తెలుసుకుంటారో వీటిని ఎలా అయినా ఆపాలని తనే ప్రెసిడెంట్‌గా నిలబడతాడు. అప్పుడు ప్రెసిడెంట్ గారి ఇంటి దగ్గర ఇంటర్వెల్ సీన్ అనేది పడుతుంది ఒక డైలాగ్‌తో. రంగస్థలంలో రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికలకి సిద్ధం కండి మహేంద్ర భూపతి గారు. అప్పుడు ఇంటర్వెల్ సీన్ పడుతుంది. సుకుమార్ గారు ప్రెసిడెంట్ పేరు రివీల్ చేసి ఆడియన్స్ అటెన్షన్‌ని గ్రాబ్ చేశాడని చెప్పొచ్చు. టాప్ 4లో ఉంది 'బాహుబలి 1' అండ్ 'బాహుబలి 2' ఇంటర్వెల్ సీన్స్. ఏంది 2 మూవీస్ ఇంటర్వెల్ సీన్ ఒకే ప్లేస్‌లో పెట్టావని మీరు అడగొచ్చు. ఈ 2 ఇంటర్వెల్ సీన్స్‌లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఏమంటే విలన్ బల్లాల దేవుడికి అవమానం జరుగుతుంది. ఇప్పుడు 'బాహుబలి 1'లో అయితే ఎప్పుడైతే విలన్ని స్టాచ్యూ నిలబెట్టే టైంలో అందరూ బాహుబలి బాహుబలి అని అరుస్తారు. విలన్‌కి ఒక ఫీల్ వస్తుంది. ఏమైనా బాహుబలి విగ్రహమే వీళ్ళు నిలబెడుతున్నాడా అని. అండ్ 'బాహుబలి 2'లో ఎప్పుడైతే అమరేంద్ర బాహుబలి ప్రతిజ్ఞ చేస్తాడో అందరూ బాహుబలి బాహుబలి అని గట్టిగా అరుస్తారు. విలన్‌కి కూడా ఒక ఫీల్ వస్తుంది. ఏమన్నా వీడేమన్నా రాజైనాడు అని. ఈ 2 ఇంటర్వెల్ సీన్స్‌లో ఒక మంచి కామన్ పాయింట్‌ని అయితే పెట్టాడు ఎస్ఎస్ రాజమౌళి గారు. అందుకే ఈ 2 మూవీస్‌ని ఒకే ప్లేస్‌లో పెట్టా. అండ్ టాప్ 3లో ఉంది 'రెబెల్' మూవీ ఇంటర్వెల్ సీన్. అసలు టాలీవుడ్‌లో టాప్ 10 ఇంటర్వెల్ సీన్స్ అనే ఒక లిస్ట్ తీస్తే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ లేకుండా ఏ లిస్ట్ అయినా ఉంటుందని మీరు చెప్పండి. అసలు ఏమన్నా బస్ స్టాప్ నుంచి మన హీరో నడుచుకొని వస్తాడు. జేబులో చేయి పెట్టుకొని సిగరెట్ తాక్కుంటూ. ఎంతమంది విలన్స్ వచ్చినా గాని ఒక్క వెయిట్ కూడా వేయడు. జస్ట్ ఊరికే నడుచుకొని వస్తుంటాడు. అండ్ ప్లస్ దీనికి తోడు బీజీఎం మన లారెన్స్ గారు ఈ మూవీ ఫ్లాప్ అయినా కానీ ఇంటర్వెల్ సీన్ అయితే గట్టిగా డిజైన్ చేసి ఫ్యాన్స్‌కి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు.
అండ్ టాప్ 2లో ఉంది ఈగా మూవీ ఇంటర్వెల్ సీన్. అసలు ఈ ఇంటర్వెల్ సీన్‌లో ఏం ట్విస్ట్ గిస్ట్ ఏం ఉండదు. మనకు తెలుసు ఈగ హీరోని చంపిన దానికి పగ తీర్చుకుంటుంది విలన్ పైన అని మనకి తెలుసు. కానీ ఇంటర్వెల్ సీన్ అనేది ఎస్ఎస్ రాజమౌళి గారు ఎంత బాగా డిజైన్ చేశారంటే, అసలు ఆ అద్దం మీద ఈగ రాయడం ఏంటి, ఆ రిఫ్లెక్షన్ విలన్ మొఖం మీద పడడం ఏంటి, ఐ విల్ కిల్ యూ అని అసలు చాలా క్రియేటివిటీగా ప్లాన్ చేశారు ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ ఇంటర్వెల్ సీన్. అండ్ టాప్ 1లో ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటర్వెల్ సీన్ స్టూడెంట్ నెంబర్ 1. స్టార్టింగ్ నుంచి మనకు తెలియదు హీరో ఎందుకు ఆ ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ మనకి కూడా తెలియదు ఎప్పుడైతే హీరోకి ప్రపోజ్ చేస్తుందో కానీ తను రిజెక్ట్ చేస్తారు. మనకు తెలియదు ఎందుకు హీరో ఇలా ఉంటాడని. అప్పుడు ఇంటర్వెల్ సీన్ పడుతుంది. నేను వచ్చేది కాలేజ్ ఇంటి నుంచి కాదరా సెంట్రల్ జైలు నుంచి అని చెప్తాడు. అప్పుడు కూర్చొన్న ఆడియన్స్కి అయితే మతిపోతుంది, ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అప్పుడు సెకండ్ హాఫ్ మీద ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతాయి మన ఆడియన్స్కి. ఎస్ఎస్ రాజమౌళి గారి ఇంటర్వెల్ సీన్స్ అయితే ఇలానే ఉంటాయి. And thank you for watching guys. Please like, share and subscribe to our channel and don't forget to press the bell icon.